వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో వేడెక్కిన రాజకీయం. బంగారం ధర పెరగడంతో స్నాచింగ్లు ఎక్కువయ్యాయా? మేడారంలో ఆకాశాన్ని అంటుతున్న కోళ్లు, మేకలు, గొర్రెల ధరలు. అజిత్ పవార్ కు 6 అంకెతో లంకే. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలిపితే అక్కడికే వచ్చి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ లను సిట్ విచారించింది. ఇప్పుడు గులాబీ బాస్ ను విచారణకు పిలవడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కూతురు జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని, అయితే కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమని, కానీ దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేది వేచి చూడాలని అన్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. రాష్ట్రంలో అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ నగరంలో మకాం వేశాయని, చైన్ స్నాచింగ్లు ఎక్కువయ్యాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, భయపెట్టే పోస్టులను ఫార్వర్డ్ చేయొద్దని సూచించారు. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితమని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. నిశ్చింతగా ఉండండి, మీ భద్రత మా బాధ్యత అని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు అమ్మవార్లకు భారీగా బలులు ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను పెంచేశారు. ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మొక్కుబడి తీర్చుకోవాలనే ఉద్దేశంతో భక్తులు భరిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో పాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలివ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. దీంతో మేడారంలో కోళ్లు, మేకలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వీటి ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా కిలో 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఉండే కోడి ధర జాతరలో 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పలుకుతోంది. ఇక మేకలు, గొర్రెల పరిస్థితిలో కూడా తేడా లేదు. సాధారణ రోజుల్లో 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు పలికే మేకపోతులను ప్రస్తుతం 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మొక్కుబడి తీర్చుకోవాలనే ఉద్దేశంతో భక్తులు భరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. జాతర ముగిసే వరకు ఈ ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. 6 అంకెకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు లింక్ ఏంటి? విమాన ప్రమాదంలో పవార్ దుర్మరణం పాలైన తర్వాత 6 అంకెకు పవార్ కు బలమైన లింక్ ఉందన్న చర్చ సాగుతోంది. సోషల్ మీడియా కోడే కూస్తోంది. ఎందుకు అలా జరుగుతోందో తెలుసుకోవాలంటే ఈ కథ చూడాల్సిందే. మహారాష్ట్ర రాజకీయాల్లో దూకుడు స్వభావానికి, పరిపాలనా దక్షతకు మారుపేరుగా నిలిచిన సీనియర్ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన జీవితంతో ముడిపడి ఉన్న 6 అంకెకు సంబంధించిన విచిత్రమైన విషయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇది కేవలం యాదృచ్ఛికం అయినప్పటికీ ఆయన జీవితంలోని చివరి రోజులకు, రాజకీయ ప్రస్థానానికి ఈ అంకెతో బలమైన సంబంధం ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అజిత్ పవార్ మరణించే సమయానికి ఆయన వయసు 66 సంవత్సరాలు. సరిగ్గా తన 66వ పుట్టినరోజు జరుపుకున్న 6 నెలల 6 రోజుల తర్వాత ఆయన తుది శ్వాస విడవటం గమనార్హం. అంతేకాకుండా అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో రికార్డు స్థాయిలో 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వేర్వేరు ప్రభుత్వాల హయాంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో కేవలం 80 గంటల పాటు డిప్యూటీ సీఎంగా పనిచేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విధి విలాసమో లేక గణాంకాల యాదృచ్ఛికమో తెలియదు కానీ అజిత్ పవార్ జీవితంలో చివరి అంకంలో 6 అంకె ఒక నీడలా వెంటాడిందనే చర్చ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.